హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే క్యాలిగిరి టవర్ అని ఉంటుంది. సో అది ఇవాళ చూపిస్తాను అనమాట. నాతో పాటు సేమ్ టింకు బాయ్ ఉన్నాడు. టింకు అండ్ మా జూనియర్ ఉన్నాడు అనమాట ఈ వీడియోలో. అందగాడు కొంచెం సామంత్ అని, మా కాలేజ్ జూనియర్. ఏ బ్రో ఉండు, ఈయన సామంత్ అందగాడు అనమాట. ఎవరికన్నా నెంబర్ కావాలంటే నాకు డిఎం చేయండి, పెడతానమాట. మొత్తం క్యాలిగిరి అంతా తిప్పేస్తూ ఉంటాడు. చూసారు కదా, గిటార్ బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన డే విత్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇన్ ఓఈబీ డౌన్ టౌన్ అనమాట. చాలా ఫేమస్ రెస్టారెంట్, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో నాతో పాటు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మాకు తెలిసిన ఈశ్వర్ అని అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. సో స్టాఫ్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాకు. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఇదే అనమాట ఓఈబీ బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్, డౌన్ టౌన్లో ఉంది. దీనికి వచ్చేసి 2-3 అవుట్లెట్లు ఉన్నాయి. పదండి లోపలికి వెళ్ళి తిందాం. ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఏమేమి ఇవాళ ఆర్డర్ చేసాము. మేము ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురికి 3 డిఫరెంట్ ఆర్డర్ చేసాం అనమాట. ఇది పిరోగీస్ విత్ డక్ అనమాట. పొటాటోతో ఉంటుంది బేసు. అది వచ్చేసి క్లక్నోరిస్, అది కూడా చికెన్ పుల్డ్ చికెన్ ఉంటుంది, శాండ్విచ్ అనమాట. ఇది వచ్చేసి లాబ్స్టర్ స్క్రాంబుల్ విత్ వెజ్జెస్ అనమాట, పొటాటోస్. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రెస్టారెంట్ ఇన్ క్యాలిగిరి, మెయిన్లీ డౌన్ టౌన్. ఈ అన్ని అవుట్లెట్స్ బిజీ ఉంటాయి. పోయే టవర్ ఇదే అనమాట. పూర్తిగా చూపిస్తాను చూడండి. వీడియో క్లౌడీగా ఉంది. సో ఇది డౌన్ టౌన్, మొత్తం ఇదంతా డౌన్ టౌన్ అనమాట. సీ ట్రైన్, అది సీ ట్రైన్ అంటే మెట్రో సింపుల్గా చెప్పాలంటే. ఇది వచ్చి స్టీఫెన్ అవెన్యూ అంటారు. మొత్తం రెస్టారెంట్లు, ఇప్పుడు విన్నర్స్ ఉంది, క్లోత్ షోరూమ్ అనమాట. సో ఫుల్ బిజీ ఉంటుంది ఈవినింగ్ అయితే. బయట ఉన్నాయన్ని ప్యాటియోలు అంటారు అనమాట. ఇప్పుడంటే ఖాళీగా ఉంది, బట్ ఈవినింగ్ వచ్చేసి ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ బిజీ ఉంటుంది, స్టీఫెన్ అవెన్యూ. ఫైనల్గా అయితే క్యాలిగిరి టవర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. నాకు 1 year పట్టింది. నా ఫస్ట్ వీడియో చూస్తే సిన్ నెంబర్కి వెళ్ళినప్పుడు చూపించాను క్యాలిగిరి టవర్ అని. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ వచ్చేసి 1967లో చేస్తే 1968కి అయింది. సో చూసారు కదా, క్యాలిగిరి టవర్ అని మెన్షన్ చేస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్దాం ఇప్పుడు. నా దగ్గర రిక్రియేషన్ పాస్ ఉంది కాబట్టి మేబీ అది అవుద్దో లేదు చూద్దాము. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. కిడ్స్కి వచ్చేసి ఫ్రీ అనమాట టికెట్ వచ్చి, అండ్ 13 to 14 లోపు వచ్చి $9 ఉంది, అండ్ అడల్ట్స్కి వచ్చేసి $22 ఉంది ప్రైజు, టికెట్ ప్రైస్. ఆ రిక్రియేషన్ పాస్ అయితే మాకు యూజ్ అవ్వలేదు. సో ఫుల్ మనీ పెట్టాం, అందరికి కలిపి $73 అయిందనమాట. డోర్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో గిఫ్ట్ షాప్ ఉందన్నమాట. లైక్ క్యాలిగిరికి సంబంధించిన టీషర్ట్లు, డిఫరెంట్ గిఫ్ట్ అయితే ఉన్నాయి. టికెట్ తీసుకుని లెఫ్ట్ తిరగానే వాల్ మీద ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఏంటి అని చూస్తే అన్ని ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ టవర్స్ యొక్క ఫొటోస్ ఇవి. అందులో లైక్ కెనడాలో ఉన్నాయి, మలేషియాలో ఉన్నాయి, క్యూబెక్లో ఉన్నాయి, మాంట్రియాల్, ఎన్ని అంటే కెనడాలో సంబంధించిన అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉన్నాయి కూడా. ప్యారిస్ టవర్, ఇది ఈఫిల్ టవర్. వాటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఈ ఫోటోల్లో. లైక్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, వాటి హైట్ ఏంటి, వాటి డీటెయిలింగ్ ఇచ్చారన్నమాట. టికెట్ తీసుకున్న తర్వాత అయితే ఈ యారోస్ని అయితే ఫాలో అవ్వమన్నారు. సో టవర్ ఎలివేటర్, ఇది ఎక్కి పైకి వెళ్ళాలి కదా. వెల్కమ్ టవర్ ఎలివేటర్స్. ఈ లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఇది రెస్టారెంట్ ఆర్ఎన్ వచ్చేసి, ఇది వచ్చేసి పైకి టవర్కి వెళ్తాకనమాట. ఫైనల్గా అయితే పైకి వచ్చేసాం అనమాట. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కనబడతాయి, బట్ దీనికంటే పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టూ. బట్ చూడండి, ఇక్కడ గుండె జారిపోతుంది దీని మీద నుంచోవాలంటే, స్క్రీన్ మీద. బట్ నుంచోవచ్చు అనమాట. చూడండి, నాకు ఎంత భయంగా ఉందంటే ఊడిపోద్దని భయం వేస్తుంది. చూడండి మొత్తం టాప్ వ్యూ. ఇది పాతకాల బిల్డింగ్ కాబట్టి హైట్ అప్పటికి నాకు తెలిసి పర్మిషన్ మూలంగా అంతే కట్టి ఉండొచ్చు. బట్ దీనికంటే పెద్ద బిల్డింగ్ ఉంది చూడండి. దీనికంటే ఆపోజిట్లో పెద్ద బిల్డింగ్, ఇది కూడా పెద్దదే దీనికంటే. ఐ థింక్ 360 వ్యూ ఉంటుంది అనుకుంటా. కింద మొత్తం చిన్నగా కనపడుతున్నాయి అన్నీ. బోర్ రివర్ కూడా కనబడుతుంది అక్కడ, అది బోర్ రివర్.
ఇది ప్రైవేట్ ఫంక్షన్ కోసం క్లోజ్ చేస్తారనుకుంటా పైన, నాకు తెలిసి డెక్ బాగుంటుంది. మొత్తం 360 డిగ్రీస్ వ్యూ ఉంది మొత్తం. అది అక్కడ స్టేడియం ఏదో ఉంది అక్కడ. నైస్. చుట్టూ తిరుగుతాగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఆప్షన్ చూపిస్తున్నారు ఇక్కడ. సౌత్ ఈస్ట్ లైక్ అన్ని డైరెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వ్యూ కనబడతాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ. వావ్, నైస్. నేను లాస్ట్ టైం దుబాయ్లో మిస్ అయ్యాను అనమాట బుర్జ్ ఖలీఫా ఎక్కుతాను, ఎందుకంటే అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు చూడండి యూట్యూబ్ కోసం అన్నీ ఎక్కాల్సి వస్తుంది. సూపర్ ఉంది మొత్తం 360 వ్యూ, క్లౌడీగా. నైస్. ఇదంతా డౌన్ టౌన్ అనమాట. ఇక్కడ కనిపించేదంతా డౌన్ టౌనే. ఇది వచ్చేసి సౌత్ వెస్ట్. మొత్తం చుట్టూ తిరిగి చూడొచ్చు, 360 వ్యూ అనమాట ఇది. డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్ కూడా చాలా బాగుంటుంది. బట్ ప్రస్తుతం మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి నార్మల్ కెమెరాతో తీసేద్దాం. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఎక్కి చూడొచ్చు. ఓ, మళ్ళీ ఫ్రంట్కి వచ్చాను. చాలా జాగ్రత్తగా ఉండాలి చూసి. కింద డౌన్ చూడండి, పిల్లర్ కనపడుతుంది. నైస్. మెట్రో చూడండి చిన్న కనపడుతుంది, ఎక్కడెక్కడో కనపడుతుంది మెట్రో. చూడండి కార్గో ట్రైన్ ఉందన్నమాట కింద. కెనడాలో కార్గో ట్రైన్లు అంటే వరల్డ్ మొత్తంలో కార్గో ట్రైన్స్లో కెనడాలో కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. అంత అది కార్గో. ఇక్కడ నుండి ఆ లాస్ట్ దాకా ఉంది, ఇంకా ఉంది మొత్తం వెనక్కి. దీని మీద నడవాలంటే ఫుల్ భయంగా ఉంది, కానీ 2 నీటి ఏనుగులు బరువు తట్టుకోగలదంట, సో నో ప్రాబ్లం. ఒకసారి మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం 360 వ్యూ చూపిస్తాను చూడండి. కింద చూసుకున్నట్టయితే మ్యారియట్స్ చూడండి. మ్యారియట్స్ కనిపించాలని టవర్ మీద నుండి లోగో పైన వేసుకున్నారు. దాని పక్కనే హయాత్ ఉంది. హోటల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇవి ఎంతెంత పెద్ద బ్రాండ్లో ఫేమస్ చైన్స్ అనమాట, హోటల్ చైన్స్ ఇవి. ఇక్కడ చూడండి సౌత్ వెస్ట్ అని ఉంది. సో మనకు కనిపించే ఏంటంటే 1, 2, 3 కింద ఇచ్చారు. సో 1 అంటే వచ్చేసి గ్లెన్మోర్ రిజర్వాయర్, ఇట్లా మొత్తం మిషన్ అని ఉంది, నాకు తెలిసి చర్చ్ అనుకుంటే అది. అండ్ మౌంట్ రాయల్ ఈ బొమ్మ ఉండేది. అండ్ కాఫీ షాప్ 17th Avenue సౌత్ వెస్ట్. మనకి ఈ కెమెరాలో అంత ఇది కనిపించదు, బట్ వాళ్ళు ఇచ్చిన లొకేషన్ మొత్తం ఇదిగోండి ఇక్కడ ఉంది. ఆ దూరంలో వైట్కి కనిపించే వచ్చేసి రాకీ మౌంటైన్స్ అనమాట, ద కెనడియన్ రాకీ మౌంటైన్స్. జూమ్ చేసి చూడండి మొత్తం ఇంకా అక్కడ మంచు ఇంకా కొండలు కదా అట్లాగే ఉంటాయి. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, అక్కడికి వెళ్తాకి అవైలబిలిటీ ఉంటే ఆ వీడియో కూడా తీసి పెడదాం. చూడండి మొత్తం ఇంకా మంచు దాని మీద, కొండల మీద పూరా రాకీ మౌంటైన్, కెనడియన్ రాకీ మౌంటైన్. ఏ కంట్రీకి వెళ్ళినా సరే డౌన్ టౌన్ అని ఉంటే అక్కడ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆల్రెడీ డెవలప్డ్ ఉంటుంది అనమాట. లైక్ అదొక హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు డౌన్ టౌన్ని. సో దుబాయ్లో కూడా నేను ఉన్నప్పుడు డౌన్ టౌన్లోనే ఉండేవాడిని. ఇక్కడ కూడా చూడండి డౌన్ టౌన్లో మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. సో బేసిక్గా ఏ కంట్రీకి అయినా లేకపోతే ఏ సిటీకి అయినా సరే డౌన్ టౌన్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. ఇక్కడంతా దీని చరిత్ర అనేది మెన్షన్ చేశారు చూడండి. 1967లో స్టార్ట్ చేశారు.
68లో స్టార్ట్ అయింది. 3.5 బిలియన్ అంటే $35 లక్షల చేశారన్నమాట. చూడండి 1971, 1975, 1985 ఒలింపిక్ ఇయర్ అనమాట. ఇక్కడ చూడండి ఒలింపిక్ ఇయర్ బిగాన్. సో ఫైర్ వర్క్ చేశారన్నమాట 1988లో. 1989, 2005లో సెలబ్రేటింగ్ గ్యాస్ ఫ్లోర్ అంటే గ్లాస్ ఫ్లోర్ అని చూపించాను కదా, ఇది యాడ్ చేసినందుకు, ఇది యాడ్ చేసిన 2005లో యాడ్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి 2 హిప్పోపోటమస్లు అంటే నీటి ఏనుగులు బరువును తట్టుకుంటుందండి అది. బట్ నాకు ఎక్కకైతే భయం వేస్తుంది. నైట్ టైం వ్యూ 2018 ఫైనల్గా. కెలెక్టర్ 50th యానివర్సరీ 50 ఏళ్ళు 2018కి. 2028 వస్తే 60 years అయిపోద్ది ఇది పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్లు ఉంటుంది. మరిన్ని కెనడా వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ ది ట్రావెలర్. అప్పటిదాకా అయితే బీ హ్యాపీ, స్టే పోస్ట్ గైస్. బాయ్ బాయ్.